ఇవాళ మనం తోడు కోరి ఉండిన అనే ది కామేశ్వరి గారు రచించిన కథ చూద్దాము. ఇంట్లో కూతుర్ని వదిలేసి అమెరికాలోని కొడుకు వద్దకు వెళ్లారా తల్లిదండ్రులు. మనవడు పుట్టాడని తెలిసి అగ్రరాజ్యంలో అడుగుపెట్టారు. 3 నెలల తర్వాత సొంతూరుకి తిరిగి వచ్చారు. ఇంటికి తాళం వేసి ఉండటం చూసి పక్కింటామె వచ్చి తాళంతో పాటు ఓ కవర్ని కూడా ఇచ్చింది. ఆ కవర్లో కూతురు రాసిన ఓ ఉత్తరం ఉంది. ఆ లేఖం చదివిన ఆ తల్లిదండ్రులకు అసలేం జరిగిందో చూద్దాము. డోర్ బెల్ మోగింది. పాల ప్యాకెట్ గుమ్మంలో పడేసిపోవచ్చు కదా, మళ్ళీ బెల్ ఎందుకు కొట్టడం? ఎన్నిసార్లు చెప్పినా ఆ కుర్ర వెధవ వినడు. ఇంకా పూర్తిగా చీకట్లు పోనేలేదు. తెల్లవారుతుండగా అప్పుడే మంచి నిద్ర పడుతుంది. అసలే చలికాలం. అందులోనూ దుప్పటి కప్పుకొని పడుకుంటే అసలు లేవాలనిపించదు. విసుక్కుంటూ లేచి తలుపు తీసింది సావిత్రి. ఎదురుగా కనపడిన మొహం చూసి బిత్తరపోతూ, నువ్వా? మీరా? ఏమిటిలా హఠాత్తుగా? ఫోనైనా చేయవచ్చు కదా. అల్లుడిని చూసి నైట్ గౌను సర్దుకుంటూ గాబరాగా అంది. చెప్పి వచ్చినా గాని ఇక్కడెవరూ మాకు హారతులిచ్చి స్వాగతించరని తెలుసుగా. వ్యంగ్యంగా ఓ నవ్వు విసిరాడు అల్లుడు. గుమ్మంలోంచి తప్పుకొని రండి లోపలికి అంది సావిత్రి. షోల్డర్ బ్యాగ్తో లోపలికి వచ్చి కూతురు గదివైపు వెళ్ళబోతుంటే, కాసేపు ఈ గదిలోకి వెళ్ళి పడుకోండి, ఇంకా పూర్తిగా తెల్లవారలేదు కదా, అమ్మాయి మంచి నిద్రలో ఉంది, మళ్ళీ పిల్లాడు నిద్రలేచిపోతాడు అంటూ 3వ గదివైపు చెయ్యి చూపించింది సావిత్రి. అవునులేండి, ఆవిడగారికి ఇప్పుడిప్పుడే తెల్లారదు కదా అన్నాడు అల్లుడు. మళ్ళీ ఓ వ్యంగ్యపు నవ్వు నవ్వి లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాడు. సావిత్రి తన గదిలోకి వెళ్ళి పక్క మీద వాలిందే గాని ఇక నిద్రేం పడుతుంది. తెల్లారి ఎదుర్కోబోయే సంఘటనలు, అటు అల్లుడు ఇటు కూతురు, ఇద్దరికిద్దరే, ఒకరి మాట మరొకరు వినరు. తమదే రైటు అంటారు తప్ప ఎదుటి మనిషిని అర్థం చేసుకునే ప్రసక్తే లేదు. మధ్యలో తనకే చచ్చే చావొచ్చింది. ఆయన కల్పించుకోరు, పట్టించుకోవటం ఎప్పుడో మానేశారు. ఏదాది కాలంగా చెప్పి నాకింకేం చెప్పొద్దు, వాళ్ళ ఏడుపు వాళ్ళ నేడవని, నా ప్రాణం విసిగిపోయింది, ఇది వెళ్ళదు, అతను వదలడు అంటూ ఏం చెప్పినా చెవులు మూసేసుకుంటాడు తన భర్త. ఏమిటి అప్పుడే లేచావు? పడుకో కళ్ళిప్పి బద్ధకంగా అన్నాడు మూర్తి. ఏం పడుకుంటాను, అవతల అల్లుడుగారు వెయిట్ చేశారు విరక్తిగా అంది సావిత్రి. ఏమిటి వివేక్ వచ్చాడా? కప్పుకున్న రోజాయి తీసేసి లేచి కూర్చున్నాడు మూర్తి. వచ్చాడు, పేర్లోనే తప్ప ఏ కోసానా ఇసువంతైన వివేకం లేదు. అవును, నీ కూతురికి కూడా పేర్లు తప్ప సౌమ్యత లేనట్టుగానేగా. ఆయన విసుర్లు. మీకు కూతురే, ఆ మాట మర్చిపోకండి. చురుగ్గా చూస్తూ పక్క మీద నుంచి లేచి బయటకు వెళ్ళిపోయింది సావిత్రి. తెల్లవారాక బ్రష్ చేసుకొని కాఫీ కోసం వంటింట్లోకి వచ్చిన సౌమ్యతో, మీ ఆయన వచ్చాడు, కాఫీ కలుపుతూ లోగొంతుకుతో చెప్పింది సావిత్రి. సౌమ్య చటుక్కున తల్లివంక చూసి, అలా అనద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చిరాగ్గా అంది. సరే, వివేక్ వచ్చాడు. సావిత్రి అంతకంటే తీవ్రంగా అంది. రాని నాకెందుకు చెప్పటం? కాఫీ మగ్గు, పిల్లాడి ఫీడింగ్ బాటిల్ పట్టుకొని సౌమ్య గదిలోకి వెళ్తుంటే, నీకు మొగుడు గనక చెప్పాను అంది వెనక నుంచి మళ్ళీ. వెనక్కి తిరిగి తల్లిని మింగేసేటట్లు చూస్తూ, ఆ మాటే అనొద్దన్నాను అంటూ గదిలోకి వెళ్ళి దఢాల్న తలుపు వేసుకుంది సౌమ్య. గదిలోంచి బయటకు వచ్చిన మూర్తిని చూసి ఆ కోపమంతా చేతిలో ఉన్న పట్టకారు మీద చూపించి పొయ్యి గట్టు మీద గట్టిగా విసిరేసింది సావిత్రి. నిమ్మకు నీరెత్తినట్టు భార్యకేసి చూస్తూ, ఆ కాఫీ ఇలా ఇవ్వు అన్నాడు మూర్తి ప్రశాంతంగా. తలుపు తీసి గుమ్మంలో ఉన్న పేపర్ తీశాడు. హెడ్లైన్స్ చూస్తూ భార్య ఇచ్చిన కాఫీ గ్లాస్ అందుకొని సోఫాలో కూర్చోబోతుంటే, హలో, గుడ్ మార్నింగ్ సార్ అంటూ వచ్చి పలకరించాడు వివేక్. ఓ, వెరీ గుడ్ మార్నింగ్, మీరు వచ్చారని సావిత్రి చెప్పింది. కూర్చోండి. సావిత్రి, మరో కాఫీ పట్రా మర్యాదగా అన్నాడు మూర్తి. కాఫీ తాగుతూ పేపర్ చూస్తూ, ఏమిటి ఇలా వచ్చారు అని అడిగాడు. పెళ్ళాం బిడ్డలు ఇక్కడే ఉన్నప్పుడు మావగారింటికి రాక తప్పుతుందా?
వ్యంగ్యంగా ఎత్తుపొదుపుగా అన్నాడు. ఓ రియల్లీ? మీరిద్దరూ ఇంకా భార్యాభర్తలేనా? అంతకంటే వ్యంగ్యంగా అన్నాడు మూర్తి. అని నేననుకుంటున్నాను. మీ అమ్మాయి ఏమనుకుంటుందో మీకే తెలియాలి గడుసుగా అన్నాడు వివేక్. నాయనా, మీ ఇద్దరికీ ఓ నమస్కారం. మీ ఇద్దరూ భార్యాభర్తలో కాదో మీరే తేల్చుకోండి. ఆ పని మీరు చేయకపోతే మీకు సహాయపడటానికి కోట్లున్నాయి. మీ ఇద్దరికీ చెప్పలేక మాకున్న ఓపిక సహనం అన్నీ నశించిపోయాయి. కన్నాం కాబట్టి దాన్ని ఇంట్లో నుంచి పొమ్మనలేకపోతున్నాము అంతే విరక్తిగా అన్నాడు మూర్తి. సావిత్రి వచ్చి కుర్చీ జరిపి కూర్చుంటూ, వివేక్, ఇదేమీ బాగలేదు. ఇద్దరికీ ఇద్దరు ఇలా పంతాలకు పట్టింపులకు పోతే ఎలా? మీ మధ్య ఒక పిల్లాడు ఉన్నాడన్న విషయం మర్చిపోకండి. రేపు వాడు కాస్త పెద్దయిన తర్వాత నాన్న ఏడి అని అడిగితే, అవును, అది మీ అమ్మాయి ఆలోచించుకోవాల్సిన వ్యవహారం. ఆ మాత్రం కూడా ఆలోచించకుండా ఆమెకు ఆ మొండి వైఖరి, ఆ ధైర్యం ఏమిటో నాకైతే అంతుపట్టడం లేదు. మీకేమైనా అర్థమవుతుందా? చూడు వివేక్, భార్యాభర్తల తగువుల్లో ఎవరిది రైటు ఎవరిది తప్పు అన్నది మూడో వాళ్లకు అర్థం కాదు. ఎవరికి వాళ్ళు మేమే రైట్ అంటారు. మా అమ్మాయి మాటలే కరెక్టు అని మేమెప్పుడూ నీతో అనలేదు కదా. ఇప్పటికైనా ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకోండి. ఏదో ఒక నిర్ణయానికి రండి. అప్పుడు బాగుంటుంది. మాట్లాడాలనే ఇప్పటికే 2-3 సార్లు వచ్చాను కదా. ఆవిడ నోట్లోంచి మాట రాదు. కాంప్రమైజ్ అన్న పదానికి అర్థం తెలియనట్లు ప్రవర్తిస్తుంది. నాకింకా ఈ రాకపోకలు చాలనిపిస్తుంది. అంతా కాళ్ళబేరానికి దిగే అంత తప్పులు నేనేమీ చేయలేదు. వస్తుందో రాదో అడిగేసి నా దారి నేను చూసుకుంటానిక. దేనికన్నా పట్టు విడుపులు ఉండాలి. మా గొడవల మధ్య పిల్లాడు తండ్రి లేనివాడైపోకూడదని, సంసారం పాడు చేసుకోకూడదని నా వైపు నుంచి నా ప్రయత్నాలు నేను చేశాను. వివేక్, అన్నానని కోపం తెచ్చుకోకు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నావు. ఈ ఆలోచన, ఈ సౌమ్యత, కాస్తంత ఓపిక సహనం అప్పుడే ఉంటే, కాస్తంత ఆదరణ అభిమానం అప్పుడే చూపించి ఉంటే ఏనాడో కరిపోయి ఉండేదయ్యా. కానీ నువ్వు దాన్ని రెచ్చగొట్టావు. అర్థం చేసుకోవాల్సిన సమయంలో ఆదరించి దగ్గరికి తీసుకోలేకపోయావు. ఆంటీ, మనిషిలో పాజిటివ్ పాయింట్స్ కనిపెట్టి నెగిటివ్ పాయింట్స్ గురించి కొంచెం అర్థం చేసుకొని ఆ పాజిటివ్ పాయింట్స్ని హైలైట్ చేస్తే అవతలి వాళ్ళు లొంగిపోతారు. ఎప్పుడూ నెగిటివ్ పాయింట్స్నే వేలెత్తి చూపిస్తుంటే అవతలివాడి ఈగో దెబ్బతిని మొండిగా ప్రవర్తిస్తాడు. మీ అమ్మాయిలో ఉన్న ముఖ్యమైన లోపం అదే. ఎప్పుడు ఎదుటి వ్యక్తి తను కోరుకున్న విధంగా ప్రవర్తించాలంటే సాధ్యమేనా? అవతలివాడు మనిషేగా, తనని అర్థం చేసుకోవాలి, తన మాటే వినాలి అని అవతలి వాళ్ళకు మాత్రం ఉండదా? సాధించటం, ఎత్తిపొడవటం, చేతకంతనాన్ని పదే పదే దెప్పిపొడవటం, ఆఖరికి కట్టుకునే బట్టలు, తినే తిండి మీద కూడా తనదే చాయిస్. తనకు నచ్చినట్టే చెయ్యాలి అంటే ఎలా? పోనీ అదేదో అహంకారంగా కాక ప్రేమ అనురాగంతో మార్చే ప్రయత్నం చేస్తే ఒకరోజు కాకపోతే ఇంకొక రోజు ఆ ప్రేమకి లొంగిపోతాడు మనిషి. వివేక్, ఈ వాదులాటలు ఇద్దరి వర్షన్ ఇదివరకే విన్నాము. నువ్వు చెప్పేది కొన్ని రైట్, అది చెప్పేది కొన్ని రైట్. ఒక్క విషయం ఆంటీ, సరే, మా అమ్మ నాకు కొన్ని పద్ధతులు నేర్పలేదు. నాకు శుభ్రం తక్కువ. బట్టలు ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తాను. బాత్రూమ్ అంతా తడి తడి చేసేస్తాను. పేపర్ చదివాక నీట్గా పెట్టకుండా వదిలేస్తా. ఎంగిలి కప్పులు వదిలేస్తా. డబ్బు లెక్కలేదు. సరుకులు తేవటం తెలీదు. సంతలో నుంచి చచ్చు పుచ్చులు కూరలు తెస్తాను. రోజు ఇలా 1,00,000 సాధింపులు చీవాట్లు తింటూ వాటిని భరిస్తూ విరక్తి చెందకుండా ఉండటానికి, నవ్వుతూ మునీశ్వరుడిలా ప్రశాంతంగా ఉండటానికి నేనేమన్నా యోగినా? పోని నన్నొక్కన్నే అనుకుంటే పర్వాలేదు, కానీ మా అమ్మని, మా ఇంటిని తెప్పే అధికారం తనకుందా? మనుషులందరి అలవాటు ఒకేలా ఉండవు. మా అమ్మ పెంపకం ఆవిడ పద్ధతిలో జరిగింది. ఆవిడ ఇల్లు ఆవిడ ఎలా సర్దుకుంటుందో అదంతా ఆవిడిష్టం. ఆ ఇంట్లో పుట్టిన పిల్లలు ఆ తల్లి పెంపకంలో పెరిగే ఆమె నేర్పినవే నేర్చుకుంటారు. పెరిగిన వాతావరణం ఒక్కసారిగా మారిపోతుందా?
నిలేసినట్లు అంటున్నాడు వివేక్. సావిత్రి వెంటనే అందుకుంది. అవును, కరెక్ట్. నువ్వన్నది చాలా నిజం. దాని విషయంలోనూ అదే వర్తిస్తుంది. ఇక్కడ పద్ధతిగా అన్నీ ఎక్కడివక్కడ ఉండి చాలా నీట్గా మెయింటైన్ చేసిన అప్పర్ మిడిల్ క్లాస్ అమ్మాయిగా కొన్ని పద్ధతులు దానికి అలవడ్డాయి. నా పద్ధతి అది. నాకంటే ఎక్కువ దానికి కొన్ని మంచి అలవాట్లున్నాయి. హై క్లాస్గా పెరిగిన పిల్ల. దాందంతా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుండే రకం. నాజుగ్గా మంచిగా ఓర్మిగా చెప్పటం దానికి తెలియదు. నేను చిన్న మాట అన్నా కూడా పడే రకం కాదు. ఆ మనస్తత్వం కాదు దాంది. కానీ పెళ్ళి కాకముందు ఎన్నోసార్లు చెప్పేదాన్ని, నా పద్ధతి అంతే, నా మాట అంతే అమ్మా. నాన్న స్నేహితులు ఎవరైనా నువ్వు కోరుకున్నట్టే ఉండాలంటే కుదరదు. నీకు నచ్చకపోతే నచ్చ చెప్పే తీరిది కాదు. మంచిగా మనిషిని మార్చుకోవాలి అనేదాన్ని. చెప్పడం సులువే అనేది. మీరిద్దరూ పెళ్లి కాకముందు ఒక ఆఫీస్లో పనిచేశారు. 6-7 నెలలు ప్రేమించుకున్నారు. కలిసి తిరిగారు. ఆ టైంలో అంతా పూర్తిగా కాకపోయినా ఒకరి గురించి మరొకరికి కొంతైనా అర్థం చేసుకొని ఉంటారు. మీరు ఇద్దరికీ ఒకరి గురించి ఒకరు అన్నీ నచ్చిన తర్వాత ఇష్టపడి చేసుకోవటానికి ఒప్పుకున్నారని మేము మా అంగీకారాన్ని తెలియజేశాము. అవునా ఆంటీ, ఇందులో మిమ్మల్ని అంటానికి ఏమీ లేదు. కానీ నేను సౌమ్యలో ప్లస్ పాయింట్ చూసి ఆకర్షితుడయ్యాను. తన తెలివి, స్మార్ట్నెస్, పనిలో ఏకాగ్రత, నిర్దిష్టమైన అభిప్రాయాలు, ముచ్చటగొలిపే ఆకారం అన్నీ నాకెంతో నచ్చాయి. తను నాలో ప్లస్ పాయింట్స్ చూసే ఒప్పుకుంది అనుకున్నాను. కానీ అంత తెలివైన అమ్మాయి నిన్ను ఎంచుకోవటంలో నేను బోల్తా పడిపోయాను అని నన్ను అంటుంటే నా ఆత్మాభిమానం, నా అహం దెబ్బతిన్నదా? మొదట్లో సరదాగా భావించి దులిపేసుకునేవాడిని. రోజు రోజుకి ఆవిడ ధోరణి మితిమీరిపోతుంటే తిరగబడి నిర్లక్ష్యంగా జవాబులు ఇవ్వడమేనా నేను చేసిన నా నేరమా? వివేక్, ఎన్నిసార్లు వినమంటావు? నువ్వు చెప్పే ఈ మాటలన్నీ మా ఇద్దరికి ఇంకా వినే ఓపిక లేదు. ఇంకా మీ ఇద్దరు కలిసి బ్రతకలేమనుకుంటే మ్యూచువల్ డైవర్స్ తీసుకొని ఎవరి బతుకు వాళ్ళు బతకండి. ఇంతకంటే మేమేం చేయలేం, చెప్పలేం. మూర్తి అసహనంగా అన్నాడు. వివేక్, చూడు, నీ వాదన విన్నాము, దాని వాదన విన్నాము. పెద్దదాన్ని ఒక్క మాట చెబుతాను చూడు. 25 ఏళ్ళు ఒక చోట ఆడపిల్ల పెరిగి పెళ్లి పేరుతో ఇంకొక చోటకి వెళ్ళి అక్కడ కొత్త మనుషులు, కొత్త అలవాట్లు, కొత్త చోట్లు, కొత్త రుచులు, కొత్త పద్ధతులు, వీటన్నిటి మధ్య అలవాటు పడి ఇమడడానికి మానసికంగా ఎంత మదన పడుతుందో మగాళ్ళకి అర్థం కాదు. ఏం చెయ్యాలో, ఎక్కడ కూర్చోవచ్చో, ఏం మాట్లాడచ్చో, ఏ పని చేయొచ్చో, అలా చేస్తే ఏమంటారో, ఇలా చేస్తే ఏమంటారో అని 1,00,000 సందేహాలు, భయాలతో ఆడపిల్ల అత్తింట్లో అడుగుపెట్టాక అక్కడి పరిస్థితులకు అనువుగా తనని తాను మలుచుకోవటానికి కొంత సమయం పడుతుంది. ఒక లేత మొక్కను తీసి ఇంకో చోట పాతితే 2-3 రోజులకు జీవం పోసుకొని ఎదుగుతుంది. అదే పెరిగిన మొక్కను వేళ్లతో సహా పీకి ఇంకొక చోట పాతితే వేళ్ళ తన్ని జీవం పోసుకొని బ్రతకటానికి చాలా సమయం పడుతుంది. ఆడపిల్ల కూడా అంతే. పుట్టి పెరిగిన చోట ఆప్యాయంగా ప్రాణప్రదంగా చూసుకునే తల్లిదండ్రులను వదిలి ఇంకొక చోట తెలియని మనుషుల మధ్య అలవాటు పడటానికి సమయం కావాలి. చిన్నప్పుడు పెళ్ళిళ్ళు, అత్తింటి కాపురాల రోజుల్లో అమ్మాయిలు తొందరగా పెద్దల సలహాలతో ఇమిడిపోయేవారు. ఇప్పుడు చదువుకున్న అమ్మాయిలకు ఆర్థిక స్వతంత్రం వచ్చాక తమ వ్యక్తిత్వంలో, అభిరుచులలో మార్పు వస్తాయి. అలాంటి అమ్మాయిలు అత్తవారింట్లో అంతా తొందరగా కొత్త జీవితానికి అలవాటు పడకలేరు. వాళ్ళ ఆత్మాభిమానం ఒప్పుకోదు. నేనేం తక్కువ అనే ఫీలింగ్ ఉంటుంది అమ్మాయిలలో. అలాంటప్పుడు భర్త ఆమెకు భరోసా ఇవ్వాలి. మన ఇద్దరి ఇల్లు, మనం కలిసి జీవించాలి. అలకలు, అపార్థాలు ఏం వచ్చినా మనమే మాట్లాడుకొని సరిదిద్దుకుందాము అని ప్రేమాభిమానాలు చూపితే అమ్మాయిలు త్వరగా సర్దుకుపోతారు. ఇది నా ఇల్లు, వీడు నావాడు అనే ప్రేమకి లొంగిపోతారు. అలా కాకుండా నా అలవాట్లు నావి, నీకు నచ్చినట్లు నేనెందుకుండాలి అనుకుంటే ఆ సంసారంలో సామరస్యం లోపిస్తుంది. గొడవలు మొదలవుతాయి.
ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు ఇటు ఇంటి పని అటు బయట ఉద్యోగం రెండూ చేయాలని ఆశించకూడదు. ఇద్దరూ సమానంగా పనులు పంచుకోవాలి. ఆమె కష్టాన్ని గుర్తించాలి. అలాంటి భర్తలనే ఈనాటి ఆడపిల్లలు కోరుకుంటున్నారు. ఇంటి పనులు షేర్ చేసుకోలేని భర్తల్ని ఎందుకు భరించాలని వాళ్ళు అనుకోవటంలో తప్పేంటి అడిగింది సావిత్రి. అది సరే అంటే నాకు పని చేయటం చేత కాదు. అలాంటప్పుడు నన్ను ప్రేమగా పిలిచి అడగాలి. ఈ కూరలు తరుగు, బాబు ఫీడింగ్ బాటిల్స్ కడుగు అని ఎలా చెయ్యాలో 1-2 సార్లు చెప్పొచ్చు కదా. దాని బదులు ఏమీ రాదని దెప్పటం, దులిపి పారేయడమే కరెక్టు అనుకుంటారు ఈ ఆడవాళ్ళు. మీ ఇద్దరి మధ్య సామరస్యత ఉన్నప్పుడు అవన్నీ సాధ్యపడతాయి. ఈ విషయంలో మా అమ్మాయి తప్పులేదని నేను అనను. నన్నేం చేయమంటారు చెప్పండి. ఆఖరి ప్రయత్నంగా వచ్చాను. ఇప్పటికీ 6 నెలలైంది తను వచ్చేసి. ఇంకా ఎదురు చూసే ఓపిక నాకు లేదు అసహనంగా అన్నాడు వివేక్. తలుపు తీసుకొని బాబుని ఎత్తుకొని గదిలోంచి వచ్చిన సౌమ్య వివేక్ని చూడనట్లే వంటింట్లోకి వెళ్ళిపోయింది. వివేక్ చటుక్కున లేచి, హాయ్ చేతన్, దాదా ఇలారా అని ఆమె చేతిలోంచి బాబుని తీసుకోబోయాడు. సౌమ్య తీక్షణంగా చూసి బాబుని గట్టిగా పట్టుకుంది. హాయ్ సౌమ్య, బాబుని టివ్వు, వాణ్ణి చూడటానికే వచ్చా తెలుసా, దా నానా అని మళ్ళీ చేతుల్లోకి తీసుకోబోయాడు. నీకు నాకు సరిపడదని నేను వచ్చేశాక ఇంకా రావటాలేమిటి? ప్లీజ్ నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేయకు అంది సౌమ్య తీవ్రంగా. వివేక్ మొహం ఎర్రబడింది. అంతలోనే నిగ్రహించుకొని, మనకు జరిగింది బొమ్మల పెళ్ళిళ్ళు కాదు, శాస్త్రోక్తంగా జరిగిన పెళ్ళి, రిజిస్టర్ మ్యారేజ్ కూడా. ఇలా ఇంట్లో కూర్చొని నీకు నాకు చెల్లు అనుకుంటే తేలికైన విషయం కాదు అంటూ బలవంతంగా ఆమె చేతిలోంచి బాబుని తీసుకున్నాడు. సౌమ్య తిరిగి బాబుని లాక్కోబోయింది. అప్పుడు బాబుని తీసుకోబోతుంటే మూర్తి గట్టిగా మందలిస్తూ, ఏమిటది? బాబుకి అతను తండ్రి అని మర్చిపోకు. నీకెంత హక్కుందో అతనికి అంతే హక్కుంది. బిహేవ్ యువర్ సెల్ఫ్ అన్నాడు. సౌమ్య తండ్రి వంక చురుగ్గా చూసి ఏదో అనబోయి తండ్రి మొహంలో కోపం చూసి మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. నీతో మాట్లాడేందుకే వివేక్ వచ్చాడు. ఇద్దరూ రూంలోకి వెళ్ళి మాట్లాడుకోండి ఆర్డర్ వేసినట్లు అన్నాడు. మా మధ్య ఇంకా మాటలేం లేవు. మాట్లాడాల్సింది ఒక లాయర్తోనే. సౌమ్య ఒకసారి ఎదుటి వాళ్ళు చెప్పింది వినడం నేర్చుకో. వివేక్ ఏం చెప్తున్నాడో ఒకసారి విను కూతుర్ని గట్టిగా హెచ్చరించింది సావిత్రి. సరే, మేం మాట్లాడుకునే మాటలకు గదులు అవసరం లేదు, అందరి ఎదురుగానే మాట్లాడవచ్చు మొండిగా అంది. సరే అయితే అంకుల్, ఆంటీ మీరు కూడా ఇక్కడే ఉండండి అంటూ, సౌమ్య నేను క్రితంసారే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, మనిద్దరం కలిసి కాపురం చెయ్యాలనేది నా కోరిక. మన మధ్య ఇప్పుడు బాబు కూడా ఉన్నాడు కనుక వాడి కోసమైనా మనం కలిసి బ్రతకాలని కోరుకుంటున్నాను. పిల్లాడికి తల్లిదండ్రులు ఇద్దరూ ఉండాలి. వాళ్ళ సమక్షంలోనే వాడి పెంపకం జరగాలని నా ఉద్దేశం. తండ్రిగా నువ్వేం చేస్తావు? ఒక్కరోజన్నా వాడి ఆలనా పాలనా చూసావా? రాత్రిపూట ఒక్కసారైనా వాడిని నిద్రపుచ్చావా? వాడికి పాలు పట్టావా? అన్నీ నేనే చేసుకునేప్పుడు నేనే ఒంటరిగా బ్రతుకుతూ వాణ్ణి పెంచుకుంటాను. అంత పసిపిల్లాడికి నేనేం చేయగలను? నాకు ఆ పని అలవాట్లేదు. అందరికీ అలవాట్లు ముందే వచ్చేయవు, చేస్తూ ఉంటే అవే వస్తాయి. నిజమే, నేను నేర్చుకోవాలని ప్రయత్నించినప్పుడు ఏ పని సరిగ్గా చెయ్యవు. నీకు చేతగాదు అని నా చేతిలోంచి బాబుని లాగేసుకుంటే నేనెప్పుడు నేర్చుకోవాలి? రోజంతా నిన్ను కూర్చోబెట్టి నేర్పేంత ఓపిక, టైము నాకు లేదు. సరే, ఈ గోలంతా చాలాసార్లు అయ్యింది కానీ ఇప్పుడు నాతో ఇంకేం మాట్లాడాలో చెప్పు. అంటే నా అవసరం లేదని నిర్ణయించుకొని నువ్వు ఒంటరిగా ఉండాలనే నిర్ణయించుకున్నావా? ఈ విషయం క్రిందటిసారి చెప్పానుగా మొండిగా అంది సౌమ్య. వివేక్ ఒక్క క్షణం సౌమ్య తల్లిదండ్రుల వంక చూసి, విన్నారు కదా, ఇక మాట్లాడటానికి ఏమీ లేదు అన్న తర్వాత ఇక ఆమె కాళ్ళు పట్టుకునేంత ఓపిక సహనం నాకు లేవు అని బాబుని ముద్దు పెట్టుకున్నాడు వివేక్. నా కొడుకు సంగతి ఏం చేయాలో
లాయర్లతో మాట్లాడి చెబుతా అంటూ పిల్లాడిని సావిత్రి చేతిలో పెట్టి గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకొని బ్యాగ్ పట్టుకొని విసవిస బయటికి వెళ్ళిపోయాడు. ఇంత అహంకారం పనికిరాదు. నువ్వు చేసిన ఈ పనికి విచారించే రోజు వస్తుందని తండ్రిని కాబట్టి శాపం పెట్టను గాని ఆల్ ది బెస్ట్. ఇక నీ ఇష్టం. నీ విషయంలో మేం జోక్యం చేసుకోదలుచుకోలేదు అని తండ్రి పేపర్ మొహానికి అడ్డం పెట్టుకున్నాడు. సావిత్రి కూతురు వంక విముఖంగా చూసి వంటగదిలోకి వెళ్ళిపోయింది. మీ అమ్మ నేను 3 రోజుల్లో అమెరికా బయలుదేరుతున్నాము. నిన్ననే టికెట్లు కొన్నాను అన్నాడు కూతురుతో మూర్తి. సౌమ్య చకుతురాలైంది. అదేంటి నానా, ఎందుకు ఇంత హఠాత్తుగా ప్రయాణం? కలవరపడుతూ అడిగింది సౌమ్య. మీ అన్నయ్య కొడుకుని పుట్టిన తర్వాత ఇప్పటి వరకు మేం చూడనే లేదు. వాళ్ళ అత్తగారు పురిటికి వెళ్ళి 4 నెలలైపోయింది. ఆవిడ ఇండియాకి తిరిగి వచ్చేస్తుందట. అందుకని మమ్మల్ని రమ్మన్నాడు. పిల్లాన్ని ఒంటరిగా ఇంట్లో వదిలి ఉద్యోగాలకు వెళ్ళలేరుగా. ఆయా దొరికింది గాని ఇంట్లో మన అనేవాళ్ళు మేముండాలి కదా అన్నాడు. మరి ఇక్కడెలా? బాబుని ఎలా మేనేజ్ చేయాలి? ఏదైనా క్రష్లో ఉంచు. మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కూడా ఆఫీసులకు వెళ్ళినప్పుడైనా బాబుని క్రష్లో ఉంచక తప్పదు కదా నిర్లిప్తంగా అన్నాడు తండ్రి. చెప్పా పెట్టకుండా ఇంత హఠాత్తుగా మీరు అమెరికా ప్రయాణం పెట్టుకుంటే ఎలా? ముందే చెబితే ఏదో ఒక ఏర్పాటు చేసుకునేదాన్నిగా కోపంగా అంది. మాకు మాత్రం తెలుసా? వెళ్ళాలనుకున్నాం గాని అక్కడ వాడి మామగారు తండ్రి ముసలాయన ఐసీలో ఉంటే కోడలిగా వాడి అత్తగారు వెళ్ళొద్దా? అందుకే ఫోన్ చేశాడు కిషోర్. టికెట్ కూడా పంపాడు. అవసరానికి నీలాగే వాడిని ఆదుకోవాలి కదా. కనీసం 6 నెలలు పడుతుంది మేం తిరిగి రావటానికి అన్నాడు తండ్రి. 6 నెలలు నేను బాబుతో ఒంటరిగా ఎలా ఉండాలి? కోపం, ఉక్రోషం, గాబరా, భయం కలగలిసిన వ్యాకులతతో అడిగింది సౌమ్య. ఉండాలి మరి. పెళ్లి చేసి పురుడు పోయడం వరకే మా బాధ్యత. ఇంకా మేమే చేయాలంటే ఎలా? మా పనులు మాకు ఉంటాయిగా. కూతుర్ని గాని కొడుకును గాని జీవితాంతం కనిపెట్టుకొని ఉండలేక వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తారు తల్లిదండ్రులు. పెళ్ళయ్యాక భార్యాభర్తలు కలిసి వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళ జీవిత సమస్యలను వాళ్ళే ఎదుర్కోవాలి. మొగుడు అక్కర్లేదని నువ్వు అనుకున్నప్పుడు ఒంటరిగానే నీ బాధ్యతలు మొయ్యాలి. అవసరానికి తల్లిదండ్రులు ఆదుకుంటారు గాని ఆ జన్మాంతం నిన్ను నీ పిల్లల్ని కనిపెట్టుకొని ఉండే ఓపిక మాకు మాత్రం ఉంటుందా? పిల్లల బాధ్యతలు తీరిపోయి ఉద్యోగ విరమణ చేశాక కాస్త 4 చోట్ల తిరిగి గుళ్ళు గోపురాలు చూద్దామనుకున్నప్పుడు ఈ కొత్త బాధ్యతలు మా నెత్తిన వేస్తే అవన్నీ మేం మొయ్యలేము. మాకు కాసంత విశ్రాంతి తీరిక కావాలి కదా. సౌమ్య తల్లిదండ్రులకేసి చురచురా చూసింది. నేను వివేక్ దగ్గరికి వెళ్ళను అన్నాను కాబట్టి నాకు పాఠం ఈ విధంగా నేర్పాలనుకుంటున్నారా? నాకు బుద్ధి చెప్పటానికేనా మీ ప్లాన్ అంతా? డోంట్ బీ సిల్లీ. అన్నయ్యకు కొడుకు పుట్టిన దగ్గర నుంచి వియ్యపురాలు ఇండియా తిరిగి వచ్చాక మేం వెళదామన్న ప్లాను ముందుగా అనుకున్నదే కదా. మొహం ఎర్రబర్చుకొని విసురుగా పిల్లాన్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది సౌమ్య. 2 రోజులు తల్లిదండ్రులతో మాట్లాడటం మానేసింది సౌమ్య. వాళ్ళు కూడా ఏమీ జరగనట్లే వాళ్ళ ప్రయాణం ఏర్పాట్లు వాళ్ళు చేసుకున్నారు. నెల రోజుల తర్వాత ఒక రాత్రి సౌమ్య ఫోన్ చేసింది ఏడుపు గొంతుతో. డాడీ, బాబు మెట్ల మీద నుంచి పడిపోయాడు. తలకి దెబ్బ తగిలి బాగా రక్తం వచ్చి తెలివి తప్పిపోయాడు. అయ్యయ్యో, మరెలా? ముందు హాస్పిటల్కి తీసుకువెళ్ళు. ఫోన్లో గాబరాగా అరిచాడు మూర్తి. తీసుకువెళ్ళాను. తెలివి వచ్చే వరకు ఏమీ చెప్పలేమంటున్నారు. డాడీ, మమ్మీ మీరు వెంటనే రండి. ఏడుస్తున్న కూతురు ఎటువంటి పరిస్థితిలో ఉందో వాళ్ళకు అర్థమైంది. వస్తాం, కానీ 2 రోజులన్నా పడుతుంది. ముందు నువ్వు వివేక్కి ఫోన్ చేయి. తండ్రికి వెంటనే చెప్పాలి. మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆర్డర్ వేసినట్టే కఠినంగా చెప్పి ఫోన్ పెట్టేసి తల పట్టుకొని కూర్చున్నాడు మూర్తి. మీరు కూడా అతనికి ఫోన్ చెయ్యండి సలహా ఇచ్చింది సావిత్రి. తెల్లారాక వివేక్ నుంచి ఫోను. బాబు కళ్ళు తెరిచాడని
నార్మల్గానే ఉన్నాడని, కొన్ని పరీక్షలు మెదడుకి చెయ్యాలన్నారని, బాబు కాస్త కోలుకున్నాక మిగతా పరీక్షలు చేస్తారని చెప్పాడు. మీరు బెంగపడకండి, నేనున్నాను, చూసుకుంటున్నాను, ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తా అని చెప్పాక అందరూ కుదుటపడ్డారు. వారం తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు వివేక్. బాబుని తీసుకొని ఇంటికి వచ్చామని, అన్ని పరీక్షల్లో నార్మల్ రిపోర్ట్లే వచ్చాయని చెప్పాక స్థిమితపడ్డారు సావిత్రి, మూర్తి. 3 నెలలు గడిచాయి. ముందుగా అనుకున్న సమయానికే మూర్తి, సావిత్రి ఇండియాకి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చి చూస్తే తాళం వెక్కిరించింది వాళ్ళని. పక్క ఇంట్లో ఉండే కొలీగ్ గబగబా వచ్చి ఓ కవరు, తాళం చెవి వాళ్ళకి ఇచ్చి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళి సామాన్లు పడేసి ఆరాటంగా ఉత్తరం చదివారు. నేను, వివేక్, బాబు మా ఇంటికి నిన్ననే షిఫ్ట్ అయ్యాము. ఇన్నాళ్ళు మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇచ్చినందుకు థ్యాంక్స్. పెళ్ళయ్యాక ఆడపిల్లలు తల్లిదండ్రులకు బరువవుతారని, అమ్మాయిని ఆడపిల్లగానే తప్ప కన్న కూతురిగా ఏనాటికి గుర్తించని తల్లిదండ్రులలో మీరు ఒకరు. బాబుకి తండ్రి అంట దొరికింది. నేను కాంప్రమైజ్ అయ్యానో, మనస్ఫూర్తిగానో వెళ్ళానో మీకు చెప్పనవసరం లేదు. మీ ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోయినందుకు మీరు సంతోషించండి. అంతే, గుడ్ బై. సౌమ్య. దీనికి మతిపోయింది, చూడెలా రాసిందో అన్నారు మూర్తి విరక్తిగా. దాని మొహం, దాని కోపం 4 రోజులు. మనం వెంటనే రాలేదని కోపం లేండి దానికి. వివేకే మనల్ని ఇండియాకి అప్పుడే రావద్దని చెప్పిన విషయం మనం దానితో చెప్పామంటే మళ్ళీ అదో గోల. మనతో మాట్లాడకపోతే ఇప్పుడు కొంపలేం మునిగిపోవు గాని దాని కాపురం అది చూసుకుంటే చాలేండి అంది నిశ్చింతగా సావిత్రి. ఇదండి వాళ్ళ మన కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే కొత్త వాళ్ళు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.